హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, మందార మొక్క ఈ బకెట్లో ఉంది. ఇది బాగా గట్టిగా అయిపోతుందండి. మట్టి గట్టిగా అయిపోయి నీళ్లు కిందకి దిక్క మొక్క చూడండి ఎలా పాడైపోతుందో. ఇది ఇప్పుడు కనుక నేను తీయకపోతే ఇంకా 4 రోజులు ఉంటే మొక్క అయిపోద్దేమో అనిపిస్తుంది నాకు. మిల్లీ బగ్స్ వచ్చినాయి. ఇదిగండి, ఇవి ఇదంతవరకు కట్ చేసేసి నేను వేరే కుండీలోకి రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. చేసి ఒక లిక్విడ్ ఇస్తాను. ఇదంతా చూడండి ఎండిపోయింది కొమ్మంతా. ఇది చూడండి, ఇదొక్కటి కొంచెం చిగురు వస్తూ ఉంది, ఒక రకంగా ఉంది. ఇంతవరకు కట్ చేసుకొని ఈ కొమ్మని ఇవన్నీ ఇక్కడ కట్ చేసేస్తే ఇదంతా పోయిద్ది, తీసేయాలి, ఎండిపోతుంది. నేను 3 రోజుల నుంచి అనుకుంటున్నా చేద్దాం అంటే కుదరటంలే. ఇప్పుడు దీన్ని తీసి రీపాటింగ్ చేయాలండి. ఎందుకంటే చూడండి మట్టి గట్టిగా ఎట్లాగ అయిపోయిందో. కొన్నిట్లో అట్లా జరుగుతుంటుందండి, కొన్ని కుండీలలో. ఎందుకంటే ఇలాంటివి కొంచెం నేను పోయినసారి కూడా ఒక వీడియోలో చెప్పాను, ఈ బకెట్ లాంటివి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మొక్కలకి అని. ఎందుకంటే అడుగును మనం బెజ్జాలు ఇంకా కింద అదేం లేదు కదా, ఆ టబ్బుల కన్నా ఒక రకంగానే ఇవి మాత్రం కొంచెం మొక్కలకు ఇబ్బంది పడుతున్నాయి నీళ్ళు పోక. దీన్ని ఇప్పుడు తీసేసి వేరే దాంట్లోకి నాటుతానండి, రీపాటింగ్ చేస్తాను. ఇదంతా కూడా ఇవ్వండి చూడండి, ఈ మిల్లీ బగ్స్ లాగానే వస్తున్నాయి. కట్ చేసి తీసేస్తే ఇంతవరకు ఈ మొక్కని వరకు ఇట్లా తీసినా వస్తుంది, కానీ కొంచెం తవ్వి తీస్తానండి, చూపిస్తా. ఇదిగండి, తీసాను, మట్టి అంతా తవ్వాను. అంతా మెత్తగా గట్టిగా ముద్దలుగా అయిపోయిందండి. నీళ్లు పోక కిందకి దిగటంలో నీళ్ళు, అందువల్ల చూడండి ఎట్లాగైపోయిందో. ఇప్పుడు ఈ టైంలో మార్చుకోవచ్చండి ఏదన్నా రీపాటింగ్ చేసే పని అయితే. వానపాములు తెగ ఉన్నాయి ఇక్కడ. ఇదిగండి, ఇక్కడ కూడా ఉన్నాయి 2, ఇటు పెట్టాను. ఇవి తవ్వుతూ ఉంటే వస్తూ ఉంది. ఇది తీసి తిరగబోసి ఆరబెట్టుకుంటే ఈ మట్టి మళ్ళీ మనకి దేనికైనా ఉపయోగపడుద్ది. ఈసారి చూడండి, అసలు కానీ గాలి పోయేదానికి లేదండి, అట్లాగ అయిపోయింది. అట్లా బీసుకుపోయింది. ఇట్లా ఉంటే మొక్క కొంచెం ఇబ్బంది పడిద్ది కదండి. ఇదిగండి, అన్నీ ఒక చోట పెడుతున్నా. ఇదిగండి ఇంకా వానపాములు. ఇది తర్వాత తీస్తాను. ఇవన్నీ ఇంకా కట్ అవుతున్నాయి పాపం. ఇదే నాకు భయం, ఇట్లాంటివి తీయాలంటే భయం. దీన్ని నేను బోర్లు వేసినా తీస్తా. అడ్డం పడిందండి. ఇది రాళ్ళు ఉన్నా కూడా రాయిపాటికి రాయి. అందుకే మనం సంవత్సరానికి ఒకసారైనా కొన్ని నీళ్ళు పోనాటికి పోలేదంటే అమ్మటే రీపాటింగ్ చేసుకోవాలి. ఇదండి, మట్టి అడ్డం పడింది. బోర్లు వేసాలకి మట్టి బెజ్జాలు అసలు లేదు. ఇంకా నీళ్ళు ఎట్లా పోతాయి, పోవు కదా. పొడిసాను, ఇప్పుడు తీస్తే ఇదండి ఇలా ఉంది. ఇంకా నేను అదంతా తీస్తాను తర్వాత. అయితే ఇప్పుడు ఈ మొక్కని కట్ చేస్తాను, కట్ చేసుకొని నాటుతా. ఇక చూడండి మొత్తం ఎండిపోతుందండి. ఇంకొక 2-3 రోజులు కనుక దీన్ని పట్టించుకోకపోతే ఇంక ఇది అయిపోద్ది మొక్క. ఇదిగండి, వేర్లు ఇప్పుడు బాగానే ఉన్నాయి, కానీ వేరు పెరగలేదు, చూసారా. ఇప్పుడు ఇదంతా కట్ చేస్తాను ఇంతవరకు. ఇదిగండి, కట్ చేసుకుంటే ఇంకా
మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి, బాగుంటుంది. ఇంతవరకు తీసేస్తా. అదండి, ఇక్కడికి అసలు ఎండిపోయినట్టు వచ్చిందండి. ఇదిగోండి చూడండి, ఇట్లా ఉంటే ఇంక మొక్క రాదు కదా. తీసి చూపిస్తా. ఇదిగండి ఈ లిక్విడ్ ఇప్పుడు వీటి మందార మొక్కలకి ఇద్దామని చెప్పి తీసుకొచ్చానండి. ఇది ఏం లిక్విడో చూడండి, అర్థమవుతుందా? దీంట్లో ఇది ఉల్లిపాయ పొట్టు, బీట్రూటు, అరటికాయలు, బియ్యం కడిగిన నీళ్ళు, టీ పొడి ఇవన్నీ పడ్డాయండి. ఇప్పుడు అరటిపండు పొటాషియం ఉంటుంది, పూలు పూయటానికి మందార మొక్కలకైనా మల్లె మొక్కలకి, రోజెస్కి అన్నిటికీ ఉపయోగపడిద్దండి అరటిపండు. ఇది బీట్రూట్ దాంట్లో మెగ్నీషియం, ఐరన్, సల్ఫరు అన్నీ ఉంటాయంట. ఉల్లిపొట్టులో కూడా మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మన మొక్కకి మంచి బలాన్ని ఇస్తాయి కదా. అంటే కొన్ని పూల మొక్కలకి మనం ఇప్పుడు టమాటా మొక్క ఉంది, ఇట్లా టమాటా మొక్కలకు కూడా ఎందుకు ఇస్తున్నానంటే నేను ఇట్లాంటి లిక్విడ్స్ ఇస్తానే ఉన్నా కదా, కొంచెం ఈ పండు బారటానికి, పూతలు పిందెలు బాగా రావటానికి ఉపయోగపడిద్ది. టమాటా మొక్కలకు కూడా, వంగ మొక్కలకైనా, ఈ పూల మొక్కలకే కాదు అన్నిటికీ ఇచ్చుకోవచ్చు ఇలా ఉంటే. అయితే నేను ఇది 2 రోజులు, నిన్న మొన్న, ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నం చేస్తున్నా, నిన్న మొన్న పెట్టానండి. బియ్యం కడిగిన నీళ్ళు నిన్నటివి, ఈరోజు ఇవి పడ్డాయి. ఇది వడకడుతున్నాను. ఇప్పుడు మన మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయండి. నేను టీ పెట్టుకున్నాక వచ్చే టీ పొడిని ఇట్లా వేసి ఉంచుతానండి, ఇందులోనే కలిసిపోద్ది. అయితే ఇప్పుడు ఇది మనకి పిప్పు వచ్చింది. ఇప్పుడు అరటికాయ తొక్కలు, బీట్రూట్ పీల్స్, ఉల్లిపాయ ఇవి వచ్చినాయి. ఇప్పుడు ఈ మట్టి వేరే కుండీలో లేదండి, ఈ కుండీలో నుంచి తీసాను కొద్దిగా, ఇప్పుడే పావు గంట అట్లా ఆరింది. అయితే ఇది మట్టి కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఇది వేరే కుండీలోది. ఇప్పుడు ఆ మొక్క తీసిన బకెట్ అక్కడ ఉంది. దీనికి నేను మళ్ళీ కొంచెం మట్టి గుల్లగా ఉండటానికి వరి పొట్టు వేసుకుంటున్నా. కోడిగుడ్లు తీసుకొచ్చుకున్న పొట్టు అండి ఇది. ఇదేసి ఇందులో కలుపుకొని ఇది కూడా ఇందులోకి వేస్తున్నా. నేను ఇంతకు ముందులో కూడా ఇట్లాగే ఇచ్చేదాన్ని అండి మొక్కలకి ఎక్కువగా. అప్పుడు ఏంటంటే మాకు అరటికాయలు, ఉల్లిపాయ పొట్టు అంకులు బయట తీసుకొచ్చేవారు. ఇంకా అది వేసుకొని కలుపుకొని, ఉల్లిపొట్టును, ఇది వరి పొట్టు మాకు బస్తాలు తీసుకొచ్చేవాళ్ళు అంకులు. అది ఇది అంతా మొత్తం ఇట్లా కలుపుకుంటా. కిచెన్ వేస్ట్ ఉంటే వేస్తా. పచ్చిపేడ కూడా వేసానండి ఇట్లా మట్టి కలిపేటప్పుడు, పచ్చిపేడ కూడా వేసి. అయితే అది ఒక 2 రోజులు ఇట్లా ఆరబెట్టుకొని ఎండనిచ్చి వేసేదాన్ని. కొంచెం పచ్చిపేడ కాబట్టి ఎండనిచ్చి వేసేదాన్ని. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మట్టి ఇది బాగానే ఉందండి, పర్వాలేదు. అందుకని కొంచెం నేను కావాల్సిన వరకు కలుపుకుంటున్నా, మిగతా మట్టిని పక్కన పెడతాను. ఇప్పుడు దీనికి ఇది కంపోస్ట్గా అయిపోద్దండి ఈ కిచెన్ వేస్ట్. ఇంకా ఉందండి కిచెన్ వేస్ట్, చాలదేమో తీసుకొస్తాను. ఇదిగండి తీసుకొచ్చా కిందకి వెళ్ళి, ఇది కూడా దాంట్లోకి వడకడతాను. అన్ని రకాలు పడ్డాయి ఇందులో కూడా, సొరకాయ, దోసకాయ ముక్కలు, క్యారెట్, ఉల్లిపొట్టు పడింది, అన్ని రకాలు. టీ పొడి ఉంది. ఇట్లా ఇచ్చి చూడండి, మీరు కూడా మొక్కలకి మట్టి కలుపుకునే దానికి ఇట్లా కూడా చేసుకోవచ్చండి. ఇదంతా కలిపి చూపిస్తాను.
ఇదేండి ఈ రాళ్ళు పెట్టాను. ఇట్లా ఉంటే బాగుంటుంది. వాటిలో నున్నగా ఉండేవి పడ్డాయి ఆ రాళ్ళు. వాటికి అందువల్ల అట్లా అయింది. ఇదండి ఇట్లా కలిపేసుకోవటం. ఇప్పుడు మనకి ఇది కంపోస్ట్గా మారేలోపు మొక్క సెట్ అయ్యి వేరు పోసుకునేసరికి ఇది కంపోస్ట్గా అయిపోద్దండి. మొక్కకి ఇబ్బంది ఉండదు. వర్షాలు పడ్డా కూడా ఈసారి ఇట్లా మంచిగా రాళ్ళు పెట్టాం కాబట్టి నీళ్ళు కూడా దిగిపోతాయి. చూడండి ఇక్కడ ఇందాక అక్కడ వానపాములు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి ఇందులోకి వేస్తాను. ఇదంతా ఇంకా తిని కంపోస్ట్ లాగా చేస్తాయండి. చూడండి బీట్రూటు ఇవన్నీ మొక్కలు బాగా కంపోస్ట్ అయిపోతాయి. కొద్దిగా అడుగున మట్టి కొద్దిగా వేస్తున్నా, మట్టిగానే ఇంక ఇది వేసేస్తాను. నేను ఇట్లా కూడా చాలా మొక్కలు పెట్టానండి ఇంతకుముందు. ఇప్పుడు కిచెన్ వేస్ట్ మనకి రావటం లేదు కదా, ఇప్పుడంటే ఇంక ఇది ఉంది అని మొన్న ఒకళ్ళు అడిగారు, అమ్మ మీరు మట్టిలో ఏమి వేస్తారు అని. అప్పటి నుంచి నాకు కుదరలా ఏదన్నా చూపిద్దామంటే. ఇప్పుడు నాకు ఈ మొక్క వచ్చింది కాబట్టి దీనికి చూపిస్తున్నా. ఇదండి చూసారా, కొమ్మ మొత్తం తీసేసి ఒక జానే ఉంది. పైనుంచి అయితే జాన కూడా లేదు. ఇది పెట్టేస్తున్నట్లా. ఇది పైన కట్ చేసిందండి. ఇదిగో ఇక్కడ అసలు మొత్తం తీసేసాను, ఇంకా ఏమి లేదు. ఎండిపోయినట్టు వస్తే ఈ పైన ఉన్నది మళ్ళీ పచ్చగా ఉందండి. కొంచెం గీరు చూశాను, ఇక్కడ కొద్దిగా చిగురుగానే వస్తుంది. ఎండకు నాకు అసలు ఏం కనపడట్లా. ఇది కూడా ఓ పక్కకి గుచ్చుతున్నా, వస్తే వచ్చింది లేకపోతే లేదు. చిగురు వచ్చిందంటే తర్వాత వేరే దానికి మార్చుకోవచ్చు. ఇది ఇప్పుడు ఈ మొక్కకి ఇంకా ఇది బతికి సెట్ అయితే 1 సంవత్సరం నాకు తెలిసి, నేను ఇప్పుడు ఎందుకంటే చేసి ఉన్నాను కాబట్టి ఈ పద్ధతి అందరూ చేయొచ్చండి. ఈ పద్ధతి బాగా ఉపయోగపడిద్దండి. 1 సంవత్సరం మనం ఇక వేరే ఏమి ఇవ్వనులే, మనం మామూలుగా లిక్విడ్స్ ఇస్తుంటాము. ఇంకా పేడ ఎరువు కానీ ఏం అక్కర్లేదండి. ఇలా చేస్తే కంపోస్ట్ లాగా అయిపోద్ది. మొక్కకి నిదానంగా కంపోస్ట్ అయ్యిద్ది. ఇంక ఇబ్బంది ఉండదు మొక్కకి. సెట్ అవ్వాలైతే, సెట్ అయిందంటే ఇంక ఇది బ్రతికినట్టే. చూడండి ఎంత మంచి ఎరువులాగా తయారైద్దో ఇది. ఇప్పుడు మధ్యాహ్నంటప్పుడు చేస్తున్నా. ఎండ ఉంది, చల్లగాను అనిపిస్తుంది ఒక రకంగా. ఈ పైన కొద్దిగా మామూలు మట్టి వేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ ముక్కలు వేసాం కదా, ఇట్లా ఇది కప్పెట్టినట్టు చేస్తే నీళ్ళు పోద్దాం. ఈ కొమ్మ కూడా చిగురులు రావాలనుకుంటున్నా. ఈ మందార మొక్కకి మనం రీపాటింగ్ చేసాం. కిచెన్ వేస్ట్ వరి పొట్టు ఇచ్చుకొని కలిపి మట్టిలో మొక్కని రీపాటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మన మొక్కలు కొన్ని ఆకులు ఎల్లోగా మారిపోయేది, అక్కడ చూపిస్తా. అటు పక్కన ఉండేది ఇటు ఎండ కావాలని ఎండలో తీసుకొచ్చి పెట్టానని చెప్తున్నా కదా. ఇది ఫస్ట్లో ఎక్కువ ఉండింది అట్లా. ఇదిగోండి ఆకు చూడండి, ఎందుకంటే పండు బారినట్టు వస్తుంది. ఇప్పుడు మనం ఆకులు ఏదైనా మొక్కలు పండిపోయి ఎల్లో కలర్ వచ్చి పండిపోయి ఎండిపోతున్నాయి అంటే అది ముదురాకు అట్లా పోద్దని చెప్పాను. కాలానుగుణంగా సీజన్ వారీగా పండిపోయాయి, ఎండిపోయాయి, ఎండుతుంటాయి. ఇక్కడ చూడండి, ఇదిగండి ముదురాకు. ఇది ఎండిపోయి
పసుపు పచ్చగా అయిపోతున్నాయి, ముదిరిపోయి. దీనికేం ఇబ్బంది లేదు. ఇట్లాంటి ఈ ఎండిపోతుంటాయి, ఇట్లా ఎల్లోగా వచ్చి మారిపోయి ఎండిపోతాయి. అయితే ఇది ఎల్లో అవ్వటంలా, ఎందుకంటే ఇది మెగ్నీషియం లోపం వల్ల దీనికి ఇట్లా అవుతుంది. దీనికి తగ్గ ఫుడ్ నేను ఇస్తే కనుక ఈ మొక్క మళ్ళీ మామూలుగా అవుతుంది. ఇది చూడండి, అట్లానే ఇచ్చుకుంటూ వస్తున్నాను కదా, ఏదో ఒకటి ఇస్తూ ఉన్నాను. ఇదిగోండి, పైన ఏమో మట్టి ఎండిపోయినట్టు వస్తుంది, ఎండ కొంచెం ఉంది. లోపలైతే తేమ ఉందండి. ఇదిగోండి, వానపాములు ఎక్కడ పెట్టినా వానపాములు ఉంటానే ఉన్నాయి. లోపల తేమ ఉంటుందండి, చాలా ఉన్నాయండి వానపాములు. అయితే ఇదిగోండి మట్టి మొన్న ఒకసారి తవ్వి పెట్టాను కదా, తవ్వి ఇక్కడ ఎండకి తీసుకొచ్చి పెట్టాను. నీడలో ఉంటే మొక్క పాడవుతుంది అని చెప్పి ఎండలోకి పెట్టా. అయితే ఇప్పుడు ఈ మెగ్నీషియం లోపం వల్ల పూలు కూడా, ఇది చూస్తున్నారు కదా, పెద్దది 2 పూలు ఇక్కడ మొన్న కూడా చూపించాను. ఈరోజు ఒక పువ్వు వస్తే కోసాను ఇక్కడ. అయితే వైటు మీద లైట్ పింక్ చారలు వస్తుంది, ఇది బాగా వస్తుంది పువ్వు. పెద్ద పువ్వులు రావటానికి కూడా, మొగ్గలు బాగా నిలబడటానికి, మొగ్గలు రావటానికి, నిలబడటానికి, పువ్వు పెద్దది అవడానికి, అసలు ఒరిజినల్ కలర్గా రావటానికి ఇది ఈ లిక్విడ్ అనేది బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే నేను ఇప్పుడు మనము సపరేట్గా ఏమి ఇవ్వటం లేదు కదా, కిచెన్ వేస్ట్లోనే అన్నీ వేసేసి బకెట్కి వేసుకొని తీసుకొచ్చి పోస్తున్నా. అప్పుడప్పుడు మనకి క్యారెట్, బీట్రూట్ కూడా మనం ఇంట్లో వాడుకున్నాయి, ఆ తొక్కలు, ఉల్లిపాయ పొట్టు, బంగాళదుంప ఉర్లగడ్డ చేసుకున్నా కానీ కూర, అవి కూడా పొట్టు తీసి వేసుకోవటం. అంటే సపరేట్గా నేను దేనికదే సపరేట్ చేయటం లేదు, అన్నీ దాంట్లో కలిసిపోతున్నాయి, చేస్తున్నా. అయితే ఇప్పుడు దీనికి చూడండి, ఇదిగండి పురుగు వచ్చింది, కనపడుతుందా? ఇదిగండి, ఈ పురుగు కొన్ని మొక్కలకి అక్కడక్కడ కనిపిస్తుందండి. నేను అది వాటర్ స్ప్రే చేసి చూపిస్తా, అంటే ఎవరన్నా వీడియో తీసేవాళ్ళు ఉంటే అది చూపించచ్చు. ఇంకా నేనే కడిగినట్టు చేసుకొని మొక్కల్ని వాల్ చేసుకోవాలి. అయితే ఇది తర్వాత తీస్తా. ఇప్పుడు ఈ మొక్కకి మనం ఇట్లాంటివి ఇచ్చుకోవాలండి, లిక్విడ్ ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇదిగండి, ఒక 5 లీటర్ల నీళ్ళు తీసుకున్నానండి. ఇది బాగా కలర్ చూడండి ఎట్లా వచ్చిందో, మంచి కలర్ కదా, ఐరన్ ఉంటుంది బాగా, మనకి తెలుసు కదా. మనం బీట్రూట్ జ్యూస్ వేసుకొని తాగితే మంచిది, క్యారెట్ జ్యూస్ వేసుకొని తాగితే మంచిది అంటున్నారు, కానీ నేను కూడా తాగుతున్నా. అయితే ఇప్పుడు ఇక్కడ కొంచెం మోస్తున్నా. ఇది ఈ బీట్రూట్ రసం తీసి కొంచెం వాటర్లో కలుపుకొని స్ప్రే కూడా చేయొచ్చండి, కుదిరితే అట్లా కూడా. ఇలాంటి మొక్కలకి, ఈ సమస్య ఉన్న మొక్కలకి, మిగతా వాటికి ఇవ్వకపోయినా ఏం కాదండి. అయితే ఇప్పుడు నేను నాటిన మొక్కకి ఇక్కడ నీడ వస్తుందండి, నీడను పెట్టానండి. ఇప్పుడు చూడండి, మనకి మొదట్లోనే నీడ వచ్చే దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నా, కొద్దిగా ఎక్కువ వేయకూడదులేండి ఇప్పుడు, ఎందుకంటే మొక్క మట్టి లూజ్గా ఉంది, ఇప్పుడే కదా మనం వేసాము, మళ్ళీ ఎమ్మటే దిగిపోద్ది. కిచెన్ వేస్ట్ ఉంది, మళ్ళీ ఆ సారం అంతా దిగిపోద్ది. అందువల్ల నేను ఎక్కువ ఏమీ లేదు. ఆ మొక్క వేరు ఎంతవరకు ఉందో అంతవరకు నాకు ఐడియా ఉంటుంది కదా, ఇప్పుడు మొక్క పెట్టిన దాన్ని అంతవరకే ఇచ్చాను నీళ్ళు, కిందగా దిక్కకుండా. ఇప్పుడు ఇట్లా ఇది చూడండి, దీనికి కూడా అట్లానే అవుతుంది కొంచెం. ఇలాంటి వాటికి ఈ ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ ఉన్నాయి ఇందులో. దీనికి టమాటా మొక్క ఉంది ఇందులో, వీటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడిద్దండి. ఇదిగండి, ఇక్కడ కూడా ఈ 2 మొక్కలు ఉన్నాయి చూసారా, దీనికి కూడా అదే లోపం వస్తుంది ఇక్కడ. ఇది కూడా మట్టి గట్టిగా అవుతుంది. ఈ వర్షాలకి ఇదేనండి ఇబ్బంది. అయితే నేను తర్వాత తవ్వుతాను, కొంచెం ఇస్తాను ఇప్పుడు ఈ నీళ్ళు. ఇదండి, ఎండ వస్తుంది, ఇది చూడండి, ఇది కూడా కొంచెం ఆకు మార్పు వస్తుంది. ఇప్పుడు ఇలాంటివి ఇచ్చామంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇంకా
మిగతా వాటికి కూడా నేను ఇస్తానండి కొన్నిటికి. ఇప్పుడు మనము ఈ మెగ్నీషియం, ఐరన్, పొటాషియం ఉన్నవి ఇచ్చాం కాబట్టి పూలు పూసే మొక్కలకి బాగా ఉపయోగపడుతుందండి. మీరు కూడా ఇంట్లో ఏదన్నా అట్లా వచ్చినా కానీ ఒక గిన్నె కేసో డబ్బా కేసు పెట్టుకొని ఇవ్వండి మొక్కలకి. ఈ బీట్రూటు, ఈ క్యారెట్ ఇలాంటివి బాగా పనిచేస్తాయండి. ఇదిగండి మిరప మొక్కలు, వండాకులు చేస్తానన్నాను, తీయలేదు. దీనికి కూడా ఇస్తున్నా. ఆకు అది పెద్ద ఆకు అయ్యి ముదిరిపోయి పండిపోయి రాలిపోతుంది. మళ్ళీ పైన చిగుర్లు వస్తున్నాయి చూడండి ఇట్లా. ఇదిగండి దీనికి కూడా ఇస్తున్నా. కాయల మీద ఉన్న వాటికి కూడా మంచిది, అంజూరు చెట్టుకి. ఓకే అండి. ఇప్పుడు మన మొక్కలకి ఈ లోపం ఉంటే మీరు చూసుకోండి, గమనించుకోండి. మెగ్నీషియం లోపం అయితేనేనండి, ఐరన్ మెగ్నీషియం లోపం అయితేనే ఆకు పాలిపోయినట్టు వస్తుంది. పాలిపోయినట్టు వచ్చి ఇక ఆకు ఎండిపోవటం అది జరిగిద్ది. కొమ్మ కూడా ఎండిపోద్ది. ఇదిగండి ఇట్లా. దానికి తోడు ఈ పురుగు కూడా వస్తుంది ఇప్పుడు, మిల్లీబగ్లాగా. ఇది కూడా నేను క్లీన్ చేసుకుంటా. ఒక్కో దగ్గర చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆ మొక్కది కనపడుతుంటుంది, ఇట్లా నేను నలిపేస్తూ ఉంటా. ఇంకా ఎక్కడన్నా ఒకటి అరా ఉన్నప్పుడు అది ఎక్కువైపోతుంది తెల్లారాలకి. మళ్ళీ ఇది భలే స్ప్రెడ్ అవుతున్నట్టుందండి. ఇది మాత్రం ఈ పురుగు చూడండి, చిగుర్లు వచ్చే దగ్గర మొన్న పొడి అంతా ఇచ్చానా, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయండి కొమ్మలు. ఇది ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి ఆ పురుగు వస్తే మాత్రం కొమ్మ ఎదుగుదల తగ్గుతుంది. ఇక్కడంతా ఉన్నాయి, అట్లానే చంపేస్తున్నా. ఓకే అండి. అది ఇప్పుడు రీపాటింగ్ చేసిన మొక్క నీడకు పెట్టాను, మందార మొక్క. ఈ లిక్విడ్ ఇచ్చాను. ఇది ఇట్లాంటి ఏదైనా మీరు ఉంటే ఇవ్వండి. మీ మొక్కలు కూడా ఏదైనా రీపాటింగ్ చేయాల్సి వస్తే ఇది ఇప్పుడు చేసుకోవచ్చండి ఈ నెలలో కూడా. ఎందుకంటే వర్షాలు పడతా ఎండలు వస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇప్పుడు పెట్టుకోవచ్చు, తట్టుకుంటాయి మొక్కలు. నేను ఇంకా కొన్ని చూడాలి, వేరే కూడా కొన్ని రీపాటింగ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. అవి కూడా చూసుకొని చేస్తా. ఒక్కోటి చేయాలి, అన్నీ ఒకసారి చేయలేం కదా. ఇది చూడండి పురుగులు. ఈ పువ్వు ఏమొచ్చిద్దండి ఇంకా చూడండి. అబ్బా ఎన్ని పురుగులు మొగ్గ నిండా. ఇదండి మనకి అది బొచ్చు పురుగు అంటాం కదా, ఆ టైపులో ఉంది. చూడండి మొగ్గను కూడా రాలి చేసింది. మొగ్గ లోపలికి వెళ్ళి తింటుందండి. ఇదిగండి మొగ్గను రాలి చేసింది. ఈ చిన్న మొక్కే ఎంత బాగా పూలు పూస్తుందో. ఇవన్నీ చూసుకోవాలి. ఓకే అండి, అయితే ఉంటానండి. బాయ్ అండి.